చైతన్యం ఎక్కువ ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అంతరి సామాజిక చైతన్యం ఉందని చెప్పి నేను అనుకోను. ఇప్పుడు అమ్మ చెప్పినట్టు, లక్ష్మీపార్వతమ్మ గారు చెప్పినట్టు కూడా లోకేష్ బాబుకు సంబంధించి చెప్పిన మాట విషయంలో అయితే నా ఉద్దేశము, లోకేష్ బాబు మా అందరికీ ఏం చేస్తున్నాడేమో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు రుణం అయితే తీసుకుంటున్నాడు, తండ్రి యొక్క రుణాన్ని తీసుకుంటున్నాడు. రాజశేఖర రెడ్డి యొక్క రుణాన్ని జగన్మోహన్ రెడ్డి వదలాగా తీసుకుంటే ఆయన పేరును ఎప్పటికీ మర్చిపోకుండా కావాల్సిన మంచి కార్యక్రమాల ద్వారా జగన్మోహన్ రెడ్డి చేస్తే ఈయన ఏం చేస్తున్నాడు లోకేష్ వాళ్ళ తండ్రి రుణం అంటే కదా. ఉదాహరణ చిన్న కథ, ఒక ఊళ్ళో రామయ్య ఆయన ఉన్నాడు. ఆయన బావి నీళ్లు తాగే బావి కట్టిన ఒంటికి వస్తున్నాడు. బావి కట్టిన ఒంటికి పోయాక తండ్రి మంచిది కాదని ఊళ్ళో వాళ్ళు చెప్తే ఆ రామయ్య వాడు వినేవాడు కాదు. సరే వాడు చెడ్డవాడు అని చెప్పి ముద్ర పడిపోయింది. కొన్నేళ్ళకి రామయ్య చచ్చిపోయినాడు. రామయ్య కొడుకు సోమయ్య, ఆ సోమయ్య వ్యక్తి తీర్మానంగా నీళ్లు తాగే బావిలోనే ఒంటికి పెట్టినాడు. మరి నీళ్లు తాగే బావిలో ఒంటికి పొయ్యి గుర్తు రాసోమి అని చెప్తే వాడు వినకపాయ. మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఊరందరూ కలిసి రామయ్య మంచివాడు, రామయ్య మంచివాడు, రామయ్య మంచివాడు అన్నారు. ఎందుకు? రామయ్య బావి దగ్గరకు వచ్చాడు, సోమయ్య వాడి బావిలోకి వచ్చాడు అని చెప్పి చేసినాడు ఈ లోకేష్ బాబు రెడ్ బుక్ రాజ్యాంగం తెచ్చి ఇంకా అనేక రకాలైన పడికిమాల పనులు చేసి. మా లక్ష్మీపార్వతమ్మ చెప్పినట్టు 100% తెలుగుదేశం పార్టీకి ఎట్లయితే శ్రీకృష్ణుడి తర్వాత యాదవ వంశం ఏ విధంగా అయితే జరిగిందని చెప్పి భారతంలో వచ్చినటువంటి శాపం ప్రకారము, గాంధారి ఇచ్చిన శాపం ప్రకారం ఏ విధంగా అయితే జరిగిందో అట్లా ఈ తెలుగుదేశం పార్టీకి చివరి ఘట్టం ఏంటంటే కదా ఆడికి పతనమయ్యేదానికి లోకేష్ అనే వాడు పుట్టినాడు. ఈ లోకేష్ అనే ద్వారానే ఈ పార్టీ సమాప్తం కాబోతుంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి కూడా ఒక మాట చెప్పాలా. నిజమే, రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా మమ్మల్ని జైలు పంపిస్తావు. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ఏం చూసినారంటే జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనాన్ని, జైలుకు పంపిస్తే ఆయన కోసం జైలు ఇవ్వడానికి చాలా మంది నాయకులు కార్యకర్తలు సంసిద్ధమైనటువంటి పరిస్థితి చూసినారు. కారణం జగన్మోహన్ రెడ్డి మా అందరి హృదయాలను మనస్సును ప్రేమతో గెలవగలిగినాడు కాబట్టి మేము ఆయన కోసం పోతున్నాం సార్. మేము మాకేం తెలివితేటలు లేవా, మాకేం కుటుంబాలు లేవా, మాకేం రాజకీయ పరిణితి లేదా? మరి అన్ని రంగాల పరిమితులు ఉన్నాయి, రాజకీయ పరిజ్ఞానం ఉంది, చదువుకున్నాము, సంస్కృతం అన్ని మంచి జ్ఞానాలు ఉన్నాయి, మంచి కుటుంబంలో పుట్టాము, మాకు భార్య పిల్లలు ఉన్నాయి. మరి ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మంచి కల్చర్ ఉన్నప్పుడు కూడా మేము ఆయన కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడతామంటే ఆయన వ్యక్తిత్వం కావచ్చు, లేకపోతే రాజశేఖర రెడ్డి కుమారుడు కావచ్చు, లేకపోతే మమ్మల్ని ఆయన మాతో ఆయన ఉండే విధానము, మా పట్ల ఆయన చూపించినటువంటి గౌరవం, ప్రేమ ఇవన్నీ కలిపి ఆయన పట్ల మాకు ప్రేమ ఉంది, కృతజ్ఞత భావం ఉంది. అందుకే ఆయన కోసం జైలు వేదాన్ని కూడా సిద్ధపడుతున్నాం. ఏ పెద్దగా నొప్పిపని లేదు. ఇంకా లోకేష్ చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డి గొప్పతనం చూడాలంటే జగన్ కోసం జైలుకు పోయేవాళ్ళని చూసినావు, జగన్ కోసం చనిపోయే వాళ్ళని చూడాలంటే కూడా రాచవల్లి మొదటి వర్షం ఉంటాడు. ఇది నా తల్లి ఫోటో ఉంది, నా తండ్రి ఫోటో ఉంది, నా తల్లి సాక్షిగా చెప్తానా. అటువంటి పరిస్థితుల్లో రాకూడదు. మీరు చిరంజీవిగా ఉండండి బాబు. పవన్ కళ్యాణ్ గారు సాఫ్ట్ గా మాట్లాడారు. అదే ఆ విషయానికి వస్తున్నా నేను. ఆయన మాట అటువంటి పరిస్థితుల్లో రాకూడదనే మనం కోరుకుందాం. ఎందుకంటే నాయకులు అనేవాళ్ళు పబ్లిక్ సర్వీస్ లోనే ఉండాలి తప్ప వాడు ఎంతకైనా తెగించిన. నేను ఎందుకు వాడని వాడుతున్నానంటే కుటుంబ పరంగా నేను పెద్దని, అదే కాకుండా అతను చేస్తున్న దుర్మార్గాలను చూస్తే అంతకంటే హీనమైన భాష మాట్లాడాలనిపిస్తుంది. కానీ మాట్లాడలేదు, మన సంస్కారం ఆటం వస్తా ఉంది. లేకపోతే ఇంత నీచ నికృష్టమైన రాజకీయాన్ని ఎక్కడైనా చూసామా? ఈ క్రెడిట్ చోరీ వీళ్ళు చేస్తున్నారా, మా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారండి? ప్రతిదీ ఆయన అక్కడ ఏది ఉద్దానంలో ఈ డయాలసిస్ పేషెంట్స్ కోసం పెద్ద హాస్పిటల్ 700 కోట్లతో కట్టి అక్కడికి వెళ్ళి ఫోటో దిగి మా క్రెడిట్ అని చెప్పి చెప్తారు. అమ్మఒడి వెళ్ళి